ఇంకా చాలా పెద్ద తప్పిదం జరుగుతూ ఉంది. ఏమేదేనంటే మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు కూడా లేదు, ఈ ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చేసే దానికోసము ఆర్బీఐ డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ అని ఇవ్వడం జరిగింది. అంటే అర్థమేమి, ప్రతి రాష్ట్రానికి కూడా బ్యాంక్ ఖాతా ఎవరి దగ్గర ఉంటుంది? ఆర్బీఐ దగ్గర, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి, దేశానికి, రాష్ట్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంటుందన్నమాట. ఎట్లయితే మనందరికి కూడా సేవింగ్స్ అకౌంటు, బ్యాంక్ అకౌంటు ఉంటుందో రాష్ట్రానికి ఆర్బీఐలో ఉంటుంది. ఈరోజు ఎటువంటి వెసులుబాటు ఇచ్చినారంటే, ఏ కారణం వలన ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు అంటూ కట్టలేకుంటే టైం లోపల, అంటే ఇప్పుడు ఈ నెల జూన్ లోపల 3,429 కోట్లు ఏదైతే అప్పు చేయడం జరిగిందో ఒక కంతు ఉంటుంది. ఆ కంతు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండిసి కట్టలేకుంటే అప్పుదారులు డైరెక్ట్ గా రాష్ట్రానికి సంబంధించిన ఆర్బీఐలో ఉండే అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకునే దానికి వెసులుబాటు ఇచ్చినారు. నాకు తెలిసి ఎక్కడ చరిత్రలు ఇక్కడ లేదు, రాష్ట్ర చరిత్రలో అయితే లేనే లేదు, దేశ చరిత్రలో కూడా నాకు తెలిసి ఇటువంటి దాఖలాలు ఉండవని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఎంత అన్యాయం అండి! ఇప్పుడు దీనివల్ల మీరు చేస్తున్నదేమి? రాజ్యాంగ ఉల్లంఘన. రాజ్యాంగంలో 2003, 2004 ఆర్టికల్స్ ఏం చెప్తాయి? ఏ ఒక్క రూపాయి గాని రాష్ట్ర ఖజానాల నుంచి బయటకు తీసుకోవాలంటే అసెంబ్లీ, ఇప్పుడు అసెంబ్లీకి అంత ప్రాముఖ్యత ఎందుకు? పార్లమెంటుకు అంత ప్రాముఖ్యత ఎందుకు? ఎన్నో బాధ్యతల్లో భాగంగా రాష్ట్రంలో, దేశంలో ఉన్న ప్రతి పౌరునికి సంబంధించిన ధనము కానీ వారి శ్రేయస్సు కానీ వాళ్ళ చేతిలో పెట్టడం జరుగుతుంది 5 సంవత్సరాల కాలపరిమితి. ఈరోజు 203 ఆర్టికల్ ప్రకారము ఏదైనా కానీ ఒక డిపార్ట్మెంట్ కు డబ్బులు రావాలనంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఒకవేళ వాళ్ళు ఓట్ చేస్తేనే, సమ్మతం తెలిపితేనే ఇచ్చేదానికి ఉంటుంది. 204 ఆర్టికల్లో అప్రోప్రియేషన్, బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత చివరకు మొత్తము ఈ సంవత్సరానికి ఈ డబ్బులు పరిపాలన చేసేదానికి అవసరం అంటే రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాతనే డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు ఒక్క రూపాయి కూడా డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ గవర్నర్ గారికి ప్రత్యేకమైన కోర్టుకు సంబంధించినవి తప్ప మిగతా ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకునే దానికి అవకాశం ఉండదు. అదేవిధంగా 293/1 రాజ్యాంగంలో, అంటే ఒకవేళ రాష్ట్రము ఏదన్నా కానీ అప్పు చేయాలంటే రాష్ట్రానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్ ఏదైతే ఉంటుందో, రాష్ట్రానికి సంబంధించిన అకౌంట్ ఏమైతే ఉంటుందో దాన్ని తాకట్టు పెట్టి చేసేదానికి ఒక అసెంబ్లీకి తప్ప ఎవరికి, శాసనం తప్ప ఎవరికి లేదు హక్కు. ఈ 3 కూడా ఉల్లంఘన జరుగుతున్నాయి. 203 ఆర్టికల్, 204 ఆర్టికల్, 293/1. ఇంతకుముందు మద్యం మీద ఏదైతే ఆదాయం వచ్చిందో గత ప్రభుత్వంలో, మా పరిపాలనలో మద్యం మీద ఒక ప్రత్యేకమైన ఆదాయం తయారు చేసినాం. ఎట్లా తయారు చేసినాము? ఏదైతే మద్యం అమ్ముతూ ఉన్నారో ఆ మద్యము రీటైల్ షాపులో కొద్దిగా ఎక్కువ అమ్ముతున్నారు. అంటే ఒకవేళ ఒక మద్యం సీసా, బీర్ సీసా ఒకవేళ 200 రూపాయలు అయితే రీటైల్ షాపులు సిండికేట్ అయ్యి ఒక 10 రూపాయలు, 20 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వమే రీటైల్ బిజినెస్ చేసిందో ఆ 10 రూపాయలు, 20 రూపాయలు ఏదైతే ఉందో, ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోతుందో, ఏదైతే అంగళ్ళు పెట్టుకున్నారో వాళ్ళ చేతికి పోయిందో ఆ డబ్బును ARET, అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అని చెప్పి పెట్టి ఆ డబ్బులు మాత్రమే, అంటే ఆ 10 రూపాయలు కానీ 20 రూపాయలు ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోతుందో ఆ డబ్బులు మాత్రం ఒక పన్ను రూపం తయారు చేసి ఆ పన్ను రూపంలో వచ్చే ఆదాయం ఏదైతే ఉందో తద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు అప్పు చేసి చట్టసభలో చట్టము చేసి ఈ డబ్బులు ఏదైతే అప్పు చేయడం జరుగుతుందో ఈ ఎక్స్ట్రాగా వస్తున్న పన్ను ద్వారా, ఎక్స్ట్రా పన్ను ద్వారా దిద్దడం జరుగుతుంది. అదేవిధంగా
ఈ ఎక్స్ట్రా డబ్బులు ఏదైతే వస్తున్నాయో అవి కేవలము 3 ప్రజలకు పేదవాళ్లకు ఉపయోగపడే స్కీములకు జరుగుతుంది. ఏదైతే ఆసరా ఉందో మహిళలందరూ కూడా పొదుపు మహిళలకు అప్పు ఏదైతే మాఫీ చేయడం జరిగిందో వాటికి, ఏదైతే చేయూత ఉందో మహిళలందరికీ కూడా ఆదాయ వనరులు పెంచేదానికి ఒకటి, ఏదైతే వ్యవసాయదారులు రైతు భరోసా కింద సహాయం అందించిందో ఆ 3 స్కీములకు మాత్రమే ఇచ్చేదానికి చట్టము చేసి చేయడం జరిగింది. మరి అంటే ఎక్స్ట్రా పన్ను తయారు చేసి తద్వారా చట్టము చేసి చట్టము ద్వారా చేసినది తప్పైనప్పుడు మీరు చేసినది ఏమంటారండి? ఎంత అన్యాయంగా ఇది! అంటే రోజు ప్రెస్లో వస్తుంది, చివరకు ఇది సబ్జుడిస్ కోర్టులో ఉంది. ఈరోజు కోర్టుకు పోయి కోర్టులో ఈరోజు ఇది రాజ్యాంగ ఉల్లంఘన అంటే కోర్టు ఏమనింది, వివిధ డిపార్ట్మెంట్లను మీరు మీ వాదన సబ్మిట్ చేయండి అని చెప్పినారు. మామూలుగా అయితే ఎవరు కూడా కోర్టులో ఉన్న అంశాన్ని ఎవరు కూడా దాన్ని కోర్టులో తేలే వరకు, న్యాయస్థానంలో గౌరవ న్యాయస్థానంలో తేలే వరకు ఎవరు కూడా ఒక నిర్ణయం తీసుకోరు. అట్లాంటిది మళ్ళీ ఈ రోజు పోతున్నారు 5,500 కోట్లకు. పోనీ మీరు 5,500 కోట్లకు పోతున్నారు కదా, ఏ వడ్డీకి పోతున్నారు మీరు? ఆగస్టు 2018లో ఏపీ సిఆర్డిఏ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అంటే అమరావతి బాండ్స్ అని చెప్పి 2,000 కోట్లు మీరు అప్పు చేయడం జరిగింది. ఇదే బాండ్స్ ఎన్సీడీస్ అంటారు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అని. ఎన్సీడీను మామూలు సామాన్య మానవునికి అర్థమయ్యే భాష బాండ్లకు 2,000 కోట్లు మీరు అప్పు చేయడం జరిగింది. 2,000 కోట్ల అప్పుకు వాను మీరు వడ్డీ ఎంత అంటే అప్పుడు 10.32% వడ్డీ, 10.32% వడ్డీకి 2,000 కోట్లు అప్పు చేయడం జరిగింది. ఆ రోజు రాష్ట్రము ఆర్బీఐ ద్వారా, అంటే స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అంటారు ఎస్డిఎల్ అని, ఆర్బీఐ ద్వారా రాష్ట్రము చేసిన అప్పు ఏమైతే ఉందో ఆ సమయంలో 8.42%. అంటే మీరు అమరావతి బాండ్స్ 1.9 అంటే దాదాపు 2% మీరు రాష్ట్రం చేసే అప్పు కంటే కూడా ఎక్కువ వడ్డీకి తీసుకోవడం జరిగింది. ఆ రోజు మీరు సెక్యూరిటీ ఇవ్వడం ఇచ్చిందా, మీరు అమరావతి భూమిని తాకట్టు పెట్టడం జరిగింది. ఇదే మా పీరియడ్లో 2019-24లో ఏపీఎస్బిసిఎల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రూవరేజెస్ కార్పొరేషన్ ఏదైతే మద్యం అమ్మే కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషన్ మేము అప్పు చేయడం జరిగింది. ఎట్లా చేయడం జరిగిందండి? 9.62% చేయడం జరిగింది. అయితే 9.62% చేసినప్పుడు ఎస్డిఎల్ అంటే ఆర్బీఐ ద్వారా రాష్ట్రం చేసిన అప్పు వచ్చేసి 7.93. అంటే మా అప్పుకు తేడా ఎంత ఉన్నింది? 1.69% మాత్రమే తేడా ఉంది. మీది 1.9% అయితే మాది 1.69% మాత్రమే తేడా ఉంది. మేము ఏ తాకట్టు పెట్టలేదు, మేము ఏ ఆర్బీఐ డెబిట్ మ్యాండేట్ ఇవ్వలేదు. ఈ రోజు మే 25లో మీరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా మీరు అప్పు చేస్తే ఎంతండి? 9.3% చేయడం జరిగింది. కానీ మీరు 9.3% ఏదైతే ఇప్పుడు వడ్డీ కడుతున్నారో ఈ రోజు రాష్ట్రానికి అప్పు దొరుకుతుండేది 6.71% మాత్రమే. అంటే మీరు ఇప్పుడు చేసిన అప్పుకు ఏదైతే రాష్ట్రానికి అప్పు దొరుకుతుందో 2.59 అంటే ఇంచుమించు 2.5% పైన తేడా ఉంది. అంటే 2.5% పైగా మీరు ఆర్బీఐ నుంచి డైరెక్ట్ గా డబ్బులు కట్టకుండా తీసుకునే దానికి మీరు అవకాశం ఇచ్చినారు, పర్మిషన్ ఇచ్చినారు, ఆమోదం ఇచ్చినారు. అదేవిధంగా సెక్యూరిటీ కూడా ఇచ్చినారు. ఏం సెక్యూరిటీ ఇచ్చినారంటే మీరు జీవో నంబర్ 69 24 ఏప్రిల్ 2025 ఏమండి? రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన 1,91,00,000 కోట్లు 1,91,000 కోట్ల ఖనిజ సంపదను మీరు సెక్యూరిటీకి ఇవ్వడం జరిగింది. మీరాంటి చెప్పేది? ఎన్నెన్ని మాటలు చెప్తారు, మాకు ఎన్నెన్ని మాటలు చెప్తారు. 436 గనులు ఏపీఎండిసికి సంబంధించిన 436 గనులు, వాటి వాల్యుయేషన్ వచ్చేసి 1,91,000 కోట్ల వాల్యుయేషన్ ఇస్తూ దాంట్లో సంబంధించిన ఆదాయం నెల కడతామని చెబుతూ, ఇది కాక రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆర్బీఐలో ఉండే ఖాతా రాష్ట్ర ఖాతా ఎవరిదండి? ఆర్బీఐలో ఖాతా ఎవరిది? రాష్ట్ర ప్రజలది కాదు ఖాతా. రాష్ట్ర ప్రజలు కట్టిన పన్ను నుంచి ఖాతా వస్తుండేది. అది
రాష్ట్ర ప్రజలందరిది కాదా ఆ డబ్బులు డైరెక్ట్గా ఒక ప్రైవేట్ వ్యక్తి డ్రా చేసుకొని తీసుకునే దానికి మీరు అవకాశం ఇవ్వడం జరిగింది. ఎంత అన్యాయం అండి! ఎన్ని ఒక ప్రైవేట్ పార్టీకి మీరు వెసులుబాటు ఇవ్వడం, అవకాశం ఇవ్వడం. ఇండియా రేటింగ్స్ అనే ఒక సంస్థ ద్వారా మీరు రేటింగ్ చేయించుకున్నారు ఖనిజాభివృద్ధి సంస్థలు.